నమస్తే. ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం జరుగుతుంది. సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మన దగ్గర ఇప్పుడు బండి రమేష్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఏదైతే మోడీ కేంద్ర ప్రభుత్వం ఉందో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ 50,65,335 కోట్లు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో దాదాపు 25% వాళ్ళ విలాసాల కోసం కార్పొరేట్ శక్తులకి వాళ్ళు మరింత కార్పొరేట్ ధనవంతులుగా చేయడం కోసం అప్పులు చేసి ఆ అప్పులకు వడ్డీ 25% కడతా ఉన్నారు. మరో 10 లక్షల కోట్లు ఈ దేశంలో ఉన్న శతకోటీశ్వరులు 200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల కోట్ల రూపాయలు మాఫీ ఇచ్చేస్తా ఉన్నారు. వాళ్ళకి పన్నులు మాఫీ ఇచ్చేస్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ 50,65,338 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలకు ఉపయోగపడే పద్ధతి కాదు. ఈ దేశంలో ఉన్న రైతులకి, వ్యవసాయ కూలీలకి, అసంఘటిత కార్మికులకి, దళితులకి, బీసీలకి ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది. 200 మంది కోటీశ్వరు, దాంట్లో ప్రధానంగా అదానీ అంబానీలకి ఉపయోగపడే బడ్జెట్ ఇది. అందుకనే ఈ బడ్జెట్ ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 10,000 మందితోటి ఈ ధర్నా జరుగుతా ఉంది. ఇక రానున్న రోజుల్లో గ్రామాన వ్యవసాయ కూలీలకి, రైతులందరికీ వాళ్ళకి ఏం ఉపయోగం జరిగింది, ఒక్కొక్క ఊరికి ఈ బడ్జెట్ లో జరిగిన అన్యాయం ఏంటి, ఒక్కొక్క జిల్లాకు జరిగిన అన్యాయం ఏంటి, మన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి, మన తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి బయ్యారం ఉక్కు కానీ, అట్లే రైల్వే కోచ్లకు సంబంధించింది కానీ, ఇంకా రకరకాలుగా చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవటానికి కానీ, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగిందని ఇట్లాంటి అన్ని విషయాలు గ్రామాన తెలియజేసి బడ్జెట్ ముగించే వాళ్ళు ఆమోదం తీసుకునే రోజు లక్షలాది మంది ప్రజలతోటి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావించింది. దానిలో భాగంగానే ఈ ధర్నా కొనసాగుతా ఉంది. అంటే ఇప్పుడు కేంద్రం ఒక్కటేనా, రాష్ట్రం నుంచి కూడా ఎలాంటి హామీలు కూడా రాలేదు కదా, నెరవేరలేదు కదా, దానికి మీరు ఏమంటారు? రాష్ట్రంలో కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక. ఈరోజు ఈ ధర్నా కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా. కొద్ది రోజుల్లో రాష్ట్రం కూడా బడ్జెట్ పెడతా ఉంది. వాళ్ళు అనేక మాటలు చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికల వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో ప్రతి మహిళకి 2,500 ఇస్తామని కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, అట్లనే కూలి బంధు కానీ, ఇంకా గ్యాస్ సబ్సిడీ కానీ, ఏదైతే మీ అవసరం కోసం ప్రజలు కోరలే, మీ అవసరం కోసం చెప్పారో ఆ డిమాండ్లన్నీ ఆ బడ్జెట్ లో అమలయ్యే విధంగా నిధులు కేటాయించాలి. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆషామాష బడ్జెట్ పెట్టేసి ఈ రాష్ట్రంలో ఉన్న కోటీశ్వర్లకు ఉపయోగపడే పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ఎట్లయితే ఉందో మీరు కూడా అట్లా పెడితే మీకు కూడా తగిన శాస్త్రి చెప్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకందరికి కూడా మేము ఉంటాము, మేము అన్ని చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? మిడిల్ క్లాస్ మీద ప్రేమ కూడా కాదు ఈ బడ్జెట్ లో ఇచ్చింది. అంటే 12 లక్షల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేసింది. అది ఢిల్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో బడ్జెట్ లో మధ్యతరగతి వర్గానికి కూడా ఎలాంటి మినహాయింపులు ఉండవు, ఎలాంటి ఉపయోగం జరగదు. అందుకనే మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడేదో దీనికోసం ఉపశమనం కాకుండా మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఎంతమంది దాకా పాల్గొనొచ్చు అనుకుంటున్నారు మీరు చేసే ధర్నాకి? ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుందా, ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మొట్టమొదటిసారి ఒక కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా హైదరాబాద్ గడ్డ మీద 10,000 మంది వచ్చారు. ఈ 10,000 మందితో ఆగదు. మేము అనుకున్నాం రానున్న రోజుల్లో ఊరు వాడని కదిలించి లక్షల మందిని కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు తెలవాలి. ఎప్పుడైతే లక్షల మంది ప్రజలు బయటకు వస్తారో బడ్జెట్ పెట్టేటప్పుడు పాలక వర్గాలు భయపడే పరిస్థితిలో భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.